ఈ రోజుల్లో చాలామంది మహిళలు వృత్తిపరమైన జీవితాల్లో అలాగే ఇంట్లో పనులతో బాధ్యతలు నిర్వహించి వాళ్ళ డైలీ లైఫ్లో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి సమయంలో మెడిటేషన్ అనేది ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? 20 years. మెడిటేషన్ స్టార్ట్ చేయాలి, వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, ఎలా స్టార్ట్ చేయొచ్చు? బేసిక్స్ Minimum 30 minutes. అంటే ఎంత కాన్ఫిడెన్స్ పెంచుతుంది మెడిటేషన్ అనేది ఒక ఉమెన్కి? స్ట్రెస్ ఫ్రీ చేస్తుంది. అంటే బెస్ట్ టైం ఏదని చెప్తారండి? మార్నింగా, ఈవినింగా? బెస్ట్ టైం ఇస్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కావ్య శ్రీనివాస్. ఈ రోజుల్లో చాలామంది మహిళలు వృత్తిపరమైన జీవితాల్లో అలాగే ఇంట్లో పనులతో బాధ్యతలు నిర్వహించి వాళ్ళ డైలీ లైఫ్లో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి సమయంలో మెడిటేషన్ అనేది ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఇదే టాపిక్ పై మనకి మరిన్ని వివరాలు, సలహాలు, సూచనలు అందించడానికి మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ మెడిటేషన్ ట్రైనర్ ఎస్ బిందు మాధవి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మెడిటేషన్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? 20 years ప్రాక్టీస్. 20 years నుంచి ప్రాక్టీస్ ఉంది. కానీ బిజీ లైఫ్ స్టైల్లో కొంతమంది మహిళలు అటు వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి, అలాగే ఇంట్లోనూ చూసుకోవాలి. అలా వర్కింగ్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో, ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు మెడిటేషన్ అనేది అంటారు? మనము ఇంట్రెస్ట్ పెట్టి మన కోసం మనం ఆ టైం అనేది కేటాయించుకోగలగాలి. మరి వర్క్ లైఫ్లో మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం. ఆబ్వియస్లీ ఫోన్ స్క్రోలింగ్తో వీటితో ఎక్కువ కదా. ఆల్మోస్ట్ మనం ఏంటంటే చిట్ చాట్ చేస్తుంటాము, బ్రౌజర్స్ చేస్తుంటాము. మరి దీనిలో అంతా ఈ 24 hours టైంలో మనం అప్రాక్సిమేట్లీ 8 hours మనం వర్క్ లైఫ్లో స్పెండ్ చేసేది. కొరవంతా వేస్ట్ ఆఫ్ టైం. నిద్ర ఒక 6 hours పోయినా కానీ కొరవ 10 hours మనం వేస్ట్ చేస్తున్నాం. దీంట్లో నుంచి ఒక 1 hour మన కోసం మనం పెట్టుకోగలిగితే, మన కోసం మనం స్పెండ్ చేసుకోగలిగితే, ఇంట్రెస్ట్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే మెడిటేషన్ అనేది మన హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది. అన్ని వేస్లో మనం సక్సెస్ఫుల్ లైఫ్ అనేది స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ 1 hour టైం పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఐఎమ్ ద హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్. ఈ హార్ట్ఫుల్నెస్ అనేది వరల్డ్ వైడ్గా 160 కంట్రీస్లో ప్రాక్టీస్ చేస్తారు, రిలీజియన్ బియాండ్ ద రిలీజియన్. మరి దీంట్లో మేము ఒక టెక్నిక్ చెప్తాం, రిలాక్సేషన్. ఈ రిలాక్సేషన్ అనేది ఒక 5 minutes ఫుల్ బాడీ. మనం ఎక్కడ ఉన్నా కానీ మనం ఉంటే చాలు, దీనికి ఏమీ ఎక్విప్మెంట్స్ ఏమీ అక్కర్లేదు. ఈ రిలాక్సేషన్ ఫ్రమ్ టోస్ టు టాప్ టు ద హెడ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అన్నీ కూడా రిలాక్స్ చేసుకుంటూ వస్తాం. ఒక ఉమెన్కి మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? మెంటలీ మనం ఎంత స్ట్రెంగ్తన్గా ఉంటామో, ఎగ్జాంపుల్గా మనం ఒక 2 persons ఉంటారు. జలుబు చేసింది ఇద్దరికి. జలుబు చేసినప్పుడు ఒకరేమో చాలా సఫరింగ్ ఫేస్ చేస్తారు, ఒకరేమో అన్నీ వదిలేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. వర్క్ చేసుకుంటూ వెళ్ళే పర్సన్ జలుబే కదా, ఇది ఏముంది దీనిలో, నన్ను ఏం చేస్తుంది అని కామన్గా వెళ్ళిపోతారు. ఇంకో సఫరింగ్ అయ్యే పర్సన్ తన మెంటల్ కండిషన్ ఎలా, ఓ నాకు జలుబు వచ్చేసింది, నాకు ఇంకా జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, అది ఇది అని వాళ్ళు మెంటల్లీ ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట. అంటే మెంటలీ వీక్. అది ఎటువంటి డిసీజ్ అయినా కానీ మనం మెంటల్లీ స్ట్రాంగ్గా, హ్యాపీగా ఉన్న ఇష్యూని ఎంత చిన్నదిగా చేసుకొని మనం రిసీవ్ చేసుకుంటామో అంత ఈజీగా దాని నుంచి అవుట్కమ్ అవ్వచ్చు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉమెన్కి మెయిన్గా చాలా ఇంపార్టెంట్. ఒక సెల్ఫ్ వర్త్ని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయడం వల్ల ఒక ఉమెన్కి ఈ 2 విషయాలు ఎలాంటి, అంటే ఎంత కాన్ఫిడెన్స్ పెంచుతుంది మెడిటేషన్ అనేది ఒక ఉమెన్కి? మరి మెడిటేషన్ వల్ల యాక్చువల్లీ మనకి ఏమి యూజెస్ వస్తాయి అంటే, స్ట్రెస్ ఫ్రీ చేస్తుంది, రైట్ వే ఆఫ్ థింకింగ్, రైట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్, ఇన్నర్ నాలెడ్జ్, బ్యాలెన్స్డ్ మైండ్ అండ్ స్పిరిచువాలిటీ. ఇవన్నీ మనలో తీసుకొస్తుంది. అది మనం బయటికి వ్యక్తపరచలేము, మన ఇంటర్నల్ నుంచే వస్తాయి అవి. ఫిజికల్లీ మనం హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ మందులు వాడాలి, ఈ మందులు వాడాలి ఎలాగ చెప్తామో అట్లాగంటూ ఏమీ ఉండదు. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తామో ఆటోమేటికలీ వస్తాయి అవి. మనకి ఏం అవసరమో అవి మనలోనే ఉన్నాయి. మెడిటేషన్ జర్నీ స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటి మనకి ఏదైతే అవసరమో అదే బయటకు వస్తుంది అని చెప్తున్నారు. మీ లైఫ్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేసిందమ్మా మెడిటేషన్? కంప్లీట్గా చేంజ్. అయితే ఎవరైతే కొత్తగా మెడిటేషన్ స్టార్ట్ చేయాలి, వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా స్టార్ట్ చేయొచ్చు బేసిక్స్గా?
మినిమం 30 మినిట్స్ కూర్చోగలిగితే దట్ ఈస్ ద బెటర్. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా కంప్లైంట్ ఏంటంటే థాట్స్ రైజ్ అవుతున్నాయి. మరి ఈ థాట్స్ అనేది డే టు డే లైఫ్లో మనం చేసే వర్క్సే. మరి ఇవి ఈ 30 మినిట్స్లో స్టార్టింగ్ 10 మినిట్స్ థాట్స్తో స్పెండ్ అవుతుంది, ఎండింగ్ 10 మినిట్స్ థాట్స్తో స్పెండ్ అవుతుంది. మరి మిడిల్లో ఉన్న ఆ 10 మినిట్సే మనం డీప్గా ఇంటర్నల్ కనెక్ట్ అయ్యి కూర్చుంటాం. ఎప్పుడైతే మనం ఈ 30 మినిట్స్ పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో రెగ్యులర్గా, ఈ 30 మినిట్స్లో కూడా ఈ మిడిల్ టైం అనేది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది ప్రాక్టీస్ చేసే కొంది. ఈ థాట్ టైం అనేది తగ్గుతూ వస్తుంది. అంటే బెస్ట్ టైం ఏదని చెప్తారండి? మార్నింగా, ఈవినింగా? బెస్ట్ టైం ఈజ్ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. ఓకే. మనం నిద్ర లేవంగానే రిఫ్రెష్ అయిపోయి వచ్చి కూర్చొని డే స్టార్టింగ్ విత్ మెడిటేషన్. యాక్చువల్లీ మీరు లేచే టైం కంటే ఒక 1 అవర్ ఎర్లీగా లేస్తే మనం మెడిటేషన్ పూర్తి చేసుకోవచ్చు. మనకి మనం సమయం కేటాయించుకోవడం అనేది లగ్జరీ కాదు, బేసిక్ నెసెసిటీ అని Yes. చెప్తున్నారు, అంతే కదండి? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అసలు ఆడవాళ్ళకి మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో, మెడిటేషన్ ఏ విధంగా ఆడవాళ్ళ లైఫ్ని చేంజ్ చేస్తుందో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.